ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజుల చింతకి ఛానల్. ఈరోజు ఏంటంటే మేము అయిన వాళ్ళకైతే వెళ్తున్నాము. సో మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు సాటర్డే అనమాట. సో ఈరోజు వెళ్ళేసి మళ్ళీ సండే సాయంత్రం ఈవినింగ్ వరకు వచ్చేస్తాము. సో మేము అక్కడికి వెళ్ళాక ఏమేమి చేస్తాం, ఎలా ఉంటాం అనేది చూపిస్తాను, చూస్తుండండి. సో ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. బ్యాగ్స్ అవన్నీ అయితే పైన కట్టేశాను. ఇంకా మా అత్తమ్మ అయితే వెళ్ళే ముందు అయితే కారుకి అయితే మేము ఎప్పుడు అయితే కారుకు పూజ చేసుకొని అయితే వెళ్తాము. అలాగే ఇంటి పక్కన అమ్మవారు మైసమ్మ అమ్మవారు గుడి ఉంది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకో కొంచెం దూరంలో మా ఇంటికి దగ్గరే అక్కడ పోచమ్మ అమ్మవారు ఉంది. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము వెళ్తామన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే మా అత్తమ్మ అయితే పూజ చేస్తుంది. పూజ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం.
సో ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా అందరం అయితే బండి అయితే ఎక్కేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే 3:20కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళే వారికి ఎంత టైం పడుతుందో చూడాలి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. చీకటి అయితే పడుతుంది. సో ఇంకా ఐలాండ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ 3:20కి ఎక్కినాము. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత? 6:35 అయితే అయిన వాళ్ళకి వచ్చినాం. ఇప్పుడు ఫస్ట్ మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఫస్ట్ రాగానే అలా దర్శనం చేసుకుంటే మంచిదన్నమాట. సో మేము ఎప్పుడు అలాగే వచ్చినప్పుడు దర్శనం అయితే చేసుకుంటాం. ఎక్కడికి వచ్చినాం? ఎక్కడికి వచ్చినా ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుంటాం. నుంచి శనివారం వచ్చినాం, సాటర్డే, మళ్ళీ రేపు సండే నుంచి రేపు వస్తుంది. ఏమవుతున్నాడు? గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఓకే, నాని ఒక్కతో నానొక్కతో ఒకసారి అట్లా కాదు. లోపలికి వచ్చేసినాయి కదా. లోపల తీయనిస్తారా? మళ్ళీ ఎట్లా? రేపు ఇట్లకి వెళ్ళి రావాలి మనం. మమ్మీ
పట్టుకొని మళ్ళీ నాకు అనిపిస్తుందా నీకు ఏమన్నా తెలిసింది ఎవరు మేము దర్శనానికి అయితే కరెక్ట్గా హారతి టైంకి అయితే వెళ్ళాము 7 అయింది అనుకుంటా అప్పటికే టైము సో హారతి టైంలో ఈ బాజా కొడతారు కదా సో చాలా బాగా అనిపించింది సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది సో నెక్స్ట్ మార్నింగ్ కూడా దర్శనం చేస్తాము అదే ఒక పిక్ అయితే తీసుకున్నాము మెమరబుల్గా ఉంటుందని ఇది వచ్చేసి మల్లన్న రథం అనమాట మల్లన్న ఊరేగింపి రథం ఫోటో పిన్ని 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 ఒకసారి వస్తుంది మల్లన్న దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము భ్రమరాంబిక అమ్మవారు మేమైతే అప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా చిన్నప్పుడు భ్రమరాంబిక దేవి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము వెళ్ళాము మల్లన్న గుడి చుట్టూ అయితే లైక్ చేశారు ఎందుకంటే జాతర మల్లన్న స్వామి రథం మల్లన్న స్వామి రథం అసలు ఆడ తీస్తే మంచిగా వస్తుంది ఇది షాప్ కూడా చూసినావా అవును బాగుంది చూసారా ప్లేస్ అత్తమ్మకు గాజులు అయిపోయిందా మల్లన్న బ్యాక్ సైడ్
మాకైతే రూమ్ దొరికింది. రూమ్ వచ్చేసి 1500 రూపీస్. 15 కాదు 2000 అయితే మేము తెలిసిన వాళ్ళం ఎప్పుడు వస్తామని ఇయర్ వస్తాం. ఓ 13 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి ఓ 13 టైమ్స్ కంటే ఇంకెక్కువనే రావచ్చు. ఏంటంటే మిరపకాయ బజ్జీలు చేసుకుందాం అనుకుంటే మిరపకాయలు శనగపిండి కవర్ అయితే కార్లో ఉండిపోయింది. సో తీసుకురావడానికి అయితే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కార్ దగ్గరికి అందులో పడిపోయింది, దాంట్లో చూడాలి. అదే మిరపకాయలు ఇంకా శనగపిండి కార్లోనే పడిపోయినట్టుంది కింద. అది ఓపెన్ చేయొచ్చాలి వెనకది బజ్జీలు ఉన్నది కింద పడిపోయింది. అది శనగపిండి కవరు అది ఉండే. నువ్వు ఇది ఓపెన్ చేయి. అయ్యో పడిపోయినట్టుంది. దాంట్లో పెట్టినాం కదా ఆడలు ముంగట చూద్దాం దా ముంగట పెట్టినాం. సతీష్ టార్చ్ పెట్టవా? నాకు చెప్పులేని పని కాదు. బ్లాక్ కవర్ ఉండాలి. చెత్త కవర్ అది తిప్పకరా, ఖరాబ్ అవుతుంది. అన్ని వెజ్ తప్ప ఏముంది అమ్మరు ఈ జాతర బాగా కొంచెం స్వెటర్లు వేసుకోవద్దాం. మంచిగా వచ్చి ఒక చూడండి కోడీలు అన్నీ ఎలా సజ్జ పైన పడుకున్నాయో. మంచి పడుకొని ఉంటుంది. అప్పుడు కోళ్ళు ఎక్కడ ఉంటుంది? చెట్ల పైన ఉంటేనే. యాక్చువల్లీ ఏంటంటే కోళ్ళని పంప కింద కమ్ముతుంది, కానీ ఇప్పుడు అవి చెట్ల పైన సజ్జల పైన అయితే పడుకుంటుంది. సో రైస్ ఇంకా బిన్నీస్ అయితే వండుకున్నాము. ఇంకా ఏంటంటే కొబ్బరి ముట్టీలు ఎలా చేస్తాను చూపిస్తాను. నేను ఫోన్ మాట్లాడుతూనే ఉంది వచ్చినప్పటి నుంచి. ఇప్పుడే లత చేసి బ్యాగ్లో అయితే ఇలా పెట్టేసుకున్నాం. ఏం వండుతున్నాం? బీన్స్. బిన్ని చాలు. రైస్ అయిపోయింది, ఇక్కడ పప్పు అయిపోయింది. మేము ఇంటి దగ్గరనే కొబ్బరి మిక్సీకి వేసుకొని దాంట్లో శనగపిండి కలిపేసి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి అయితే పేస్ట్లా ఇక్కడ తెచ్చుకున్నాం. ఇక్కడ అయితే ముట్టిల్లాగా అంటే ఇట్లా మనం మినప వడ ఇలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. మేము ఇక్కడైతే వంట చేసుకున్నాము, బయట ఫుడ్ అయితే తినాము. సో ఇక్కడ మేము వచ్చాక మేమే వంట చేసుకున్నాక ఇంకా డిన్నర్ అయితే చేస్తామన్నమాట. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వీడియో కాల్ ఫోన్ వస్తే మాట్లాడుతుంది మా చిన్నత్తయ్య. సో ఇదైతే వీడియో
పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది, చూస్తుండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.